పంపించే కేటగిరీ ఒకళ్ళ రెజ్యూమ్ 150 pages ఉంది, ఒకళ్ళు 10 pages ఉంది, ఒకళ్ళు 1 page ఉంది. సో దీస్ ఆర్ ద కేటగిరీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిస్టర్ గంగోలీ ప్రసాద్, ద్రోణాచార్య అవార్డీ, he is also one of the jury member. These 10 jury member, ఈ 9 members ఎవరైతే ఉన్నారో they scrutinize the applications. వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేస్తారు. అగైన్ jury will sit. Jury is going to sit on 24th of September this month and announce the best teacher categories on 25th of September to invite. దీనికి నామినేషన్ ఏ ఫీజు లేదు, బట్ ఎవరైనా బెస్ట్ టీచర్ సెలెక్ట్ అయ్యారు, ఒక 100 మందిని తీసుకొస్తే 5 స్టార్ హోటల్లో కాస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఈవెంట్ ఎంట్రీ కోసం టికెట్ పెట్టాము. ఒక 10 మందిని తీసుకురావాలంటే ఎంట్రీ కొనుక్కోవాలి, రావాలి. దిస్ ఈస్ దేర్. నామినేషన్కి రిజిస్ట్రేషన్కి ఏ ఫీజు లేదు. ఈవెంట్కి అటెండ్ కావాలంటే కనుక ఆ రోజు లంచ్ చేయొచ్చు, వాళ్ళందరితో కలిసి ఉండొచ్చు, నెట్వర్కింగ్ ఉండొచ్చు. దేర్ ఆర్ మెనీ మోర్ గిఫ్ట్స్. దీంట్లో ఏంటంటే నెట్వర్కింగ్ అంటే సో దట్ ఏంటంటే అక్రాస్ ఇండియాలో బెస్ట్ టీచింగ్ స్కిల్స్ యూజ్ చేస్తున్నటువంటి టీచర్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెట్వర్కింగ్లో తీసుకోవచ్చు. రెండోది మన జ్యూరీ మెంబర్స్ని ఎవరైతే నామినేషన్స్ అప్లికేషన్స్ చేస్తున్నారో దే కెన్ రీచ్ ద జ్యూరీ మెంబర్స్ త్రూ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ద్వారా కానీ సోషల్ మీడియాలో త్రూ కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఆలోచించాం అనమాట. And he is Mr. Sheikh Ariuddin, our Chief Technological Officer of Tutorsprite. I request him to say about this. గుడ్ మార్నింగ్ అందరికీ. బేసికలీ ట్యూటర్స్ప్రైట్లో ఏంటంటే అంకమ్ గారు చెప్పినట్టు 64,500 kinds of కేటగిరీస్ ఉన్నాయండి. సో రైట్ ఫ్రమ్ మీరు ఎటువంటి స్పోర్ట్స్ చూసుకోవచ్చు, డాన్సింగ్, వేరే యాక్టివిటీస్ చూసుకోవచ్చు, ఈవెన్ సబ్జెక్ట్స్లో కూడా 1 to 10th క్లాస్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించిన ప్రిపేర్ అవ్వాలన్నా ట్యూటర్ని వెతుక్కోవాలన్నా కానీ యూ కెన్ ఫైండ్ ట్యూటర్స్ ఫ్రమ్ ఆల్ కేటగిరీస్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ట్యూటర్స్ప్రైట్ బేసికలీ ఇంత ఎందుకు ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేస్తుందంటే ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ట్యూటర్స్ప్రైట్, ది ఫౌండర్స్ ఆఫ్ ది ట్యూటర్స్ప్రైట్ యాక్చువల్లీ ఆర్ టీచర్స్. లైక్ హీ హెస్ గాట్ అ హ్యూజ్ టీచింగ్ ఎక్స్పర్టీస్. సో వీఆర్ యూజింగ్ హీజ్ ఎక్స్పర్టీస్, అతని ఎక్స్పర్టీస్ యూజ్ చేసి దానికి టెక్నాలజీని యాడ్ చేస్తాం మేము. ఇంకోటి ఏంటంటే ఒక 1 year నుంచి కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తున్నాం దీని మీద. సో ట్యూటర్స్కి ఎలాగా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ట్యూటర్స్లో ఎంపిక చేసుకోవడానికి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లైక్ వెరిఫైడ్ ట్యూటర్స్ ఉండాలి అంటే వాళ్ళ సర్టిఫికేట్ని వెరిఫై చేయడం కానీ, వాళ్ళ ఆధార్ కార్డ్ని వెరిఫై చేయడం కానీ, ఇంకా వాళ్ళ లొకేషన్ని వెరిఫై చేయడం, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం కానీ. సో అట్లీస్ట్ ఏంటంటే ట్యూటర్ ఎవరైనా వస్తున్నారంటే ట్యూటర్స్ప్రైట్లో వెరిఫైడ్ ట్యూటర్స్ ఉంటారు. అది కాకుండా వాళ్ళకి ఒక చిన్న ఎగ్జామ్ లాగా పెడుతున్నాం మనం. అంటే ఇప్పుడు ఎవరైనా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ట్యూటర్ అవ్వాలంటే టీచింగ్ కరెక్ట్గా ఉండాలి. సో సర్టిఫైడ్ ఆన్లైన్ ట్యూటర్ అని మనం ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నాం. సో ఎవరైనా ట్యూటర్ కానీ అది పాస్ అయితే హీ విల్ హ్యావ్ మోర్ రికగ్నిషన్ అతనికి. అంటే సో ఈ ట్యూటర్కి మనం స్పెషల్గా ఇస్తున్నాం. అంటే ఇఫ్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ అన్నిటికీ క్వాలిఫై అయితే మనం అది ఇస్తున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ జనరేటెడ్ డేటానంతా కూడా మేము అనలైజ్ చేస్తున్నాం. సో ట్యూటర్స్ పేరెంట్స్కి సంబంధించి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సో దానికి సంబంధించి సర్వేస్ కూడా కండక్ట్ చేస్తాం మేము. ఆన్లైన్ సర్వేస్ కండక్ట్ చేస్తాం. ట్యూటర్స్కి సంబంధించి వాళ్ళు స్టూడెంట్స్ నుంచి వాళ్ళ అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రమ్ పేరెంటే కాదు, ఈవెన్ ట్యూటర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది రిక్వెస్ట్ వస్తాయి. ఇప్పుడు ట్యూటర్స్ కంటే బేసికల్లీ ఎవరు వస్తారంటే మన ఫ్రెండ్స్ కానీ లేదంటే మన రిలేటివ్స్ ఎవరైనా కానీ రిక్వెస్ట్ చేస్తారు, ఎవరైనా ట్యూటర్స్ ఉంటే కావాలంటే పలానా మా అబ్బాయికి కావాలి అని. అయితే వాళ్ళు ఉండే లొకేషన్ నుంచి చాలా వరకు ఇవి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. సో దానివల్ల ఒక 1 hour జర్నీ కానీ ఇలా చేయాలని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ట్యూటర్స్ప్రైట్ ప్లాట్ఫామ్లో పేరెంట్స్ అయినా ట్యూటర్స్ అయినా కానీ వాళ్ళ జాగ్రఫికల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎవరైనా ఒక 1 kilometer రేడియస్లో అమీర్పేటలో కావాలి ట్యూటర్స్ అనుకుంటే మ్యాప్లో ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మీకు ఎలా అయితే సెర్చ్ చేసుకుంటారో సేమ్ గూగుల్ మ్యాప్ మీదే మనం చేస్తాం, ట్యూటర్స్ని ప్రొజెక్ట్ చేస్తాం. సో మీకు ఈ ఏరియాలో హైదరాబాద్లో అమీర్పేట ఏరియాలో ఎంతమంది ట్యూటర్స్ ఉన్నారు, గచ్చిబౌలి ఏరియాలో ఇన్ అండ్ అరౌండ్ ఎంతమంది ట్యూటర్స్ ఉన్నారు, ఇందులో కూడా పలానా స్కిల్ బేస్డ్ సెర్చ్ కూడా మీరు చేసుకోవచ్చు. స్కిల్ బేస్డ్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ట్యూటర్ ఎక్స్పీరియన్స్ ట్యూటర్ కావాలి, ఓకే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా బేసిక్గా అనుకుంటామంటే ఒక ఫ్రెషర్ కంటే ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చూసుకోవచ్చు. సో దెన్ ట్యూటర్స్ మీరు కాంటాక్ట్ అవుతారు. అండ్ దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా యాక్చువల్లీ అవార్డ్ రోజే మనం లాంచ్ చేస్తున్నాం. మొబైల్ యాప్ కూడా బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS కూడా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ వెబ్సైట్ లైవ్లో ఉంది. వీ హ్యావ్ ట్యూటర్స్ ఆన్ బోర్డ్ విత్ అస్ అండ్ వీ హ్యావ్ స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొబైల్ యాప్లో మనం GPS మానిటరింగ్ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూటర్ వస్తున్నారు మన దగ్గర అంటే పేరెంట్స్ కానీ యాక్చువల్లీ వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోయినా ఉన్నా కానీ ట్యూటర్ వస్తున్నారా లేదా, ఎక్కడ ఉన్నారు ఏంటనేది కూడా మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ పాలసీస్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ డ్రాఫ్ట్ చేయడం జరిగింది.
సో అంటే ఇందులో ప్రైవసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా సో ఎందుకంటే దీనివల్ల ఏంటంటే పేరెంట్స్కి మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఉండాలి, ట్యూటర్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది కూడా. ఇంకొకటి వాళ్ళ షెడ్యూల్ సంబంధించి వాళ్ళ ఇంకోటి ట్యూటర్స్కి పేమెంట్ ఒకవేళ ఇచ్చినా కానీ ఒక 10 రోజులు చేసి తర్వాత వెళ్ళిపోయాను మళ్ళీ మనం రెస్పాన్స్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో దానికి సంబంధించి బ్యాక్ అండ్ పేమెంట్ ఇంటిగ్రేషన్ కానీ సో కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీతో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో దట్ ఏదైతే ట్యూటర్స్ ప్రైవేట్కి ఐడియా ఉందో ఎలా అయితే ట్యూటర్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, వాళ్ళకి పేరెంట్స్కి బెనిఫిట్ చేయాలి, సో దీని అన్ని సంబంధించి కంప్లీట్ టెక్నాలజీ అంతా మనం లేటెస్ట్ ట్రెండ్స్తో చేయడం జరిగింది. ఈవెన్ బ్యాక్ ఎండ్ కూడా ఫ్రంట్ ఎండ్ కూడా. టుమారో ఒకవేళ బిజినెస్ ఎప్పుడైతే మనకు ఒక ఎక్కువ ట్యూటర్స్ వస్తారో, ఒక 2 lakhs 3 lakh ట్యూటర్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ కూడా రోబస్ట్గా మనం డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మార్కెటింగ్ రిలేటెడ్ కానీ ఫేస్బుక్ ప్రమోషన్స్ కానీ అనిల్ గారు చూస్తారు. సో ఈజ్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ హెడ్. సో ట్యూటర్స్ని ఎలాగా మీడియాలో వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూటర్స్ని వాళ్ళకి సెల్ఫ్ కూడా మనం టూల్స్ ఇస్తున్నాం కొన్ని, మనం టెక్నికల్గా టూల్స్ ఎలా అంటే వాళ్ళకి సంబంధించి వీడియోస్ కానీ దీనికి సంబంధించి ఎలా చేయాలనేది అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. This is Mr. Anil, our digital marketing head. Yes. He worked in IBGO and very big companies. Now we hired him for this company. He's with us for full time. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఆల్మోస్ట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కంపెనీ స్టార్టప్స్ ప్రమోట్ చేశాను. సో ఇప్పుడు ట్యూటర్స్ ప్రైడ్ అనేది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం మేము. ఆన్లైన్ ట్యూటోరియల్స్ కంప్లీట్ నీడ్స్. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటారు ట్యూషన్స్ కొంతమంది 8 o'clock ఇంటికి వచ్చేస్తారు, వాళ్ళకి అవర్లీ బేసిస్ ట్యూషన్ అవసరం ఉంటుంది, ఒక్కటే సబ్జెక్టు ఒక చాప్టర్ గురించి అవసరం ఉంటుంది. ఫుల్లీ కంప్లీట్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తాం ట్యూషన్స్లో. ఓన్లీ వీక్లీ వరకు ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎవరో ఇంటర్మీడియట్ ఉంటుంది, ఏదైనా అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ కోర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటారు, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. జనరల్గా ఏదంటే నేర్చుకోలేదు, ప్రతి ఒక్కటి ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు ట్రైనింగ్. చాలా ఫుల్లీ కస్టమైజ్డ్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్చుకోవాలో వాళ్ళందరికీ ట్యూటర్స్ ప్రైడ్ అన్ని సొల్యూషన్స్ ఇస్తుంది, కంప్లీట్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇస్తుంది. సో స్టూడెంట్స్కి ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత. ఒకప్పుడు ఈ కన్వీనియన్స్ లేకపోయేది, బుక్స్ కొనాలి, ఎవరిని అడగాలి, ఏమి తెలియకపోయేది. స్టిల్ ఇప్పుడు కూడా ఏం టూల్స్ లేవు, బట్ ట్యూటర్స్ ప్రైడ్లో చాలా టూల్స్ ఉన్నాయి. Coming to this one, ఏమో అబ్జర్వ్ చేస్తుంటారు కదా, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో దీన్ని ఇస్తారు అందరికీ. ఇది అందుకోవడానికి కృషి చేసినటువంటి టీచర్స్కి దీన్నే సింబాలిక్గా మేము ప్రజెంట్ చేస్తాం. Yeah, like this. It's a memento along with this. This is attached to the memento and it is given. ఎంతో మందికి, కోట్ల మందికి ఈ కాన్వకేషన్స్ ఇప్పించినటువంటి టీచర్స్కి ఇచ్చేటువంటి అవార్డు. సో అది సింబాలిక్గా దీన్ని పెట్టడం జరిగింది. దిస్ ఇస్ చాలా మంది ఐటీ ఏపీ అంటే ఇది ఐటీ తెలంగాణ లేదా అని అడిగారు చాలా మంది. అంటే బట్ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ 3rd year. 3 సంవత్సరాల నుంచి మీ దగ్గరకు వస్తున్నాము. అండ్ యాజ్ రామచంద్రన్ సార్ సెడ్, ఇన్ 2016 we announced only 6 awards. 2017 we announced 62 awards, including private, government and all the categories. 2018 we are planning to give 100 plus 105. This is దీంతో పాటు ఒక ప్రశంసా పత్రం కూడా ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి ఒక ప్రశంసా పత్రం, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని సైకలాజికల్ బుక్స్ ఆ రోజు మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గివ్ వైడ్ పబ్లిసిటీ, టు గెట్ మోర్ నామినేషన్స్, టు గెట్ మోర్ బెటర్ పీపుల్ టు బి ఫెలిసిటేటెడ్. ఎక్కువ మందిని ఫెలిసిటేట్ చేయాలంటే మనకి ఎక్కువ అప్లికేషన్ రావడం కోసం వి నీడ్ యువర్ హెల్ప్. మీరందరూ కూడా October 2nd ఆ ప్రోగ్రామ్ రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.